ఇస్తే ఎవరికి ఇబ్బంది లేదు. రవికిరణ్ గారు, ఇప్పుడు నిన్న మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించిన తర్వాత మొత్తం డేటా అంతా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్ని మరణాలు సంభవించాయి, వాళ్ళు ఏం చేశారు, కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్ళని ఎలా ఆదుకుంది, ఇవన్నీ నేను మళ్ళీ ఆ వివరాల్లోకి వెళ్ళట్లేదు. కానీ అంటే రాజకీయం చేయడానికి ఏ అంశానైనా వాడేసుకోవచ్చు అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవడం, అందులో ఫెయిల్ అయినా కూడా ఆయన విధానం మార్చుకోరు. ఇవాళ అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడతారో మనం ఇప్పుడే ఊహించవచ్చు. మహా అయితే ఒకటి, ఇంకా సముద్రంలో అలలకు కూడా చంద్రబాబు నాయుడే కారణం అని ఒకటే అనకపోవచ్చు, ఎందుకంటే అది టెక్నికల్గా పాసిబుల్ కాదు కాబట్టి. లేకపోతే దానికి కూడా వెనకాడరు. మనం అనుకుంటాం అలా అనకపోవచ్చేమో అని మనం అనుకుంటాం. లేదండి, వాళ్ళ అన్న ఆశ్చర్యపోనక్కర్లేదు. సముద్రంలో నిన్న మొన్న మంచి నెత్తపేకి వచ్చింది, అది కూడా చంద్రబాబు నాయుడు చేయించారు కూడా చెప్పచ్చు. అదే నేనదేంటి సార్, ఇప్పుడు మత్స్యకారులు, వేటకెళ్లే మత్స్యకారులు, సముద్రంలో వేటకెళ్లే మత్స్యకారులు ప్రధానంగా వారి జీవితం గాలిలో దీపంలో ఉంటది. అది వాస్తవం. అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ వారి సముద్రంలో వేట చేసి వెనక్కి వస్తుంది. ఈ సందర్భంలో అనేకమైన ప్రమాదాలు జరుగుతాయి. మేము కాకినాడ వాసిగా జిల్లాలో మేము ప్రతి సంవత్సరం చూస్తున్నాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాలని పరామర్శించడం తప్పేం లేదు, కానీ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారు అన్నది ప్రశ్న. రోజు మా కాకినాడలో 2023 నవంబర్లో సత్యరాజు, తాతారావు అని చెప్పి మా కాకినాడ మా ఇల్లు దూరంలోనే వాళ్ళిద్దరూ వేటకెళ్ళి చనిపోయారు. మరి వాళ్ళిద్దరు పిల్లలు సురక్షితం తీసుకొచ్చారు. మరి ఆ కుటుంబాన్ని నాకు గుర్తుంది కాబట్టి చెప్తున్నాను. ఇలాంటి అనేకమైన కుటుంబాలు కాకినాడ జిల్లాలో, విశాఖ జిల్లాలో ప్రతి సంవత్సరం ఉంటాయి. మీరు ఎప్పుడన్నా సరే 5 ఏళ్లలో ఏ ఒక్క కుటుంబం దగ్గరికన్నా అన్ని కుటుంబంకి వెళ్ళారా ముఖ్యమంత్రి గారిని నేను అడగను, కానీ అట్లీస్ట్ ఏ ఒక్క కుటుంబం దగ్గరికన్నా వెళ్ళి ఆ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు కొన్ని వాళ్ళు పిలిపించి ఈ క్యాబిన్ లో లేదా మీ కాన్వాయ్ లో వాళ్ళతో మాట్లాడి ఓదార్చిన సందర్భం ఏదైనా ఉందా అని అడుగుతున్నాను. ఇలా లేని వ్యక్తులు పైపెచ్చు మత్స్యకారుల వేటలో చనిపోతే 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తా అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిన వ్యక్తులు మీరు 2019. అలాంటి వ్యక్తులు 10 లక్షలు ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పి డెత్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం మానేశారు. అది వాళ్ళు చేసిన కుట్ర. ఆయన హయాంలో కనీసం 200 పైకి మంది చనిపోయారు ముఖ్యమంత్రి ఉన్నాం. మరి ఎంతమందికి ఇచ్చారండి మీరు 10 లక్షలు? మీరు డెత్ సర్టిఫికేట్ ఇవ్వడం మానేశారు కదా. అంటే ఇంత అకృత్యాలు చేసిన వ్యక్తులు ఈ రోజు ఏ మొహం పెట్టుకుని తగుదమ్మా అని చెప్పి వెళ్తారు వైశాఖ? నేను అడుగుతున్నాను. ఇది నైతికత. ఆన్ మోరల్ గ్రౌండ్స్ యూ డోంట్ హ్యావ్ ఎనీ రెస్పాన్సిబిలిటీ, యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్. మోరల్ గ్రౌండ్స్ లో అయితే మీకు అక్కడికి వెళ్ళే హక్కు అయితే లేదని చెప్పి నేనైతే అనదలుచుకున్నాను. అంటే దీనికి కట్టిన బొత్స సత్యనారాయణ అంటే సీనియర్ నాయకుడు, ఆయన అంటే ఎంతో కొంత ఒక రెస్పెక్ట్. కానీ ఆయన ఈ మధ్య అమరావతి విషయంలోనూ లేకపోతే ఇంకో విషయంలోనూ, ఇందాక వారు చెప్పినట్టు రావణ విషయంలోనూ, ఇవాళ ఇప్పుడు మత్స్యకారుల పరామర్శ విషయంలో కూడా ఆయన అప్పుడే నిన్న మొదలు పెట్టేశారు. ఏం మాట్లాడబోతున్నారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అర్థమైపోయింది మనకి. కొత్త గారికి ఎక్కడ శాసనమండలిలో ప్రతిపక్ష నేత హోదా తీసేస్తారు, ఆల్రెడీ అక్కడ కుంపట మొదలైపోయింది. ఒక లేడీని ఎవరినో రెడీ చేశారు మార్చేటానికి. ఆయన ఎక్కడ ఈ హోదా పోతాయి, ఈ వయసులో ఎందుకు ఉన్న దాంట్లో ఏదో కాపాడుకుందాం, పొరపాటుని ఎప్పుడన్నా 2039లో ఎప్పుడో ప్రభుత్వం వస్తే కనీసం మంత్రి పదవులు కూడా రాదు అన్న యావా కనపడుతుంది బొత్స గారితో. అంతేగాని అది యాక్చువల్ గా బొత్స గారు సీనియర్ నేత అని చెప్పి ప్రజలందరూ అనుకుంటారు. అది వాస్తవం కూడా. ఒక ముఖ్యమంత్రిగా వెళ్ళే స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తి ఇటువంటి బిలో ది బెల్ట్ మాటలకి వత్తాసు ఎందుకు పడుతున్నారని చెప్పి రాష్ట్ర ప్రజలకు చర్చించుకుంటున్నారు. బిలో ది బెల్ట్ అంటే ఒక స్థాయిని దిగిపోయినటువంటి మాటలకి ఆయన కూడా వత్తాసు పలుకుతున్నారంటే ఆ పార్టీ పరిస్థితి చూడండి. ఆ పార్టీ ఏ స్థాయిలో విలువలు అన్న పదానికి అసలు అర్థం లేకుండా పోయింది ఆ పార్టీలో. రావాలన్నదా జోసఫ్ పచ్చలకూరి జోసఫ్ ని ఏ రకంగా వెనకేసుకుని బొత్స సత్యనారాయణ కూడా రావటం. రోజు మీ ఇంట్లో పూజ చేయట్లేదు. నేను వైసీపీలో ఉన్న హైందవులను అడుగుతున్నాను, అంబటి రాంబాబు గారు అడుగుతున్నాను, మీరేమన్నా మీ ఇంట్లో నిలవేల్పులు లేరా మీకు? మీరు మీ ప్రభుత్వ హయాంలో కూడా అన్ని ఆలయాలు దాడులు జరిగినప్పుడు నేను ఆ రోజు కూడా అడిగాను డిబేట్లో, ఎవరైతే హిందువులు ఉన్నారో మీ వైసీపీ పార్టీలో మంత్రులుగా మీకు ఏమాత్రం మనస్సాక్షి ఉందా అసలు ఆ రోజు అడిగాను. మీ రోజు మీరు పూజ చేసుకున్న దేవుళ్ళ మీద ఈ రకమైన అశుద్ధాలు పోస్తుంటే మీరు ఒక్కరు కూడా నోరు పెగలట్లేదు ఏంటి? నోట్లో మన్ను పోసుకున్నారని చెప్పి ఆ రోజు జరిగింది. ఈ రోజు కూడా అడుగుతున్నాను, మీ నోట్లో మన్ను పోసుకున్నారు ఈ రోజు వరకు అంటే పదవుల కోసం ఏ గడ్డనా దిగిపోతారా? ఏ గడ్డన తింటారా? ఎంతనా దిగజారిపోతారా? ఒక ధర్మం అంటూ లేదా మీకు? మీకు ఆత్మ అంటూ లేదా? అసలు హైందవులుగానే పుట్టాం కదా, మీకు అసలు ఆత్మ అంటూ లేదా?
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే నాకు అనిపించింది ఏంటంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వైసీపీ పార్టీలో ఉండాలంటే ఈ నరాలు ఇది మన అన్న నరం, మానవత్వం అన్న నరం, అయ్యో పాపం అన్న నరం, ఈ నరాలన్నీ తెగిపోయి జాంబీలుగా తయారైన వాళ్ళు వైసీపీ పార్టీలు ఉంటారేమో అని చెప్పి నా యొక్క వ్యక్తిగత భావన. సో అంటే అక్కడ మొత్తం కనపడలేదు. అంబటి రాంబాబు ఏ రకంగా అంటారంటే అంటే మొత్తం డిఎన్ఏ మార్చుకోవాలి, పొలిటికల్ డిఎన్ఏ అంతే. అన్ని మారిపోవాలి ఇంకా. మొత్తం క్రిమినల్ మెంటాలిటీ అయిపోయి దేశం కోసం మనకు పట్టదు, మన మనుషుల కోసం మన పట్టదు, మానవత్వం కూడా లేని వాళ్ళే వైసీపీ పార్టీలు ఉంటారని అనుకుంటాను. కనపడలేదు. లేకపోతే ఈ రోజు అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలు ఏంటంటే మరి పవన్ కళ్యాణ్ గారి గురించి, లేకపోతే రావణుడి గురించి మాట్లాడుతున్న బచ్చల గురించి, జోసఫ్ గురించి మాట్లాడుతున్న మాటలు, ఆయన బొత్స గారు మాట్లాడుతున్న వాళ్ళందరికీ మద్దతు ఇవ్వడం, ఎవరన్నా ఒక్క నాయకుడైనా బయటకు వచ్చి చెప్తున్నాడు ఇది తప్పు కదా అని ఎందుకు చెప్పట్లేదండి? అంటే ఇప్పుడు మనం కూడా ఉంటాం, మనం కూడా రాజకీయ పార్టీయే. అంత మాత్రం చేత మనం ప్రజలకి దూరంగా వెళ్ళిపోయే విధంగా పార్టీ ఏది చెప్తే అది మనం చెయ్యం కదా. పార్టీ ఏది చెప్తే అది భుజాన్ని వేసుకుని ఏ రకంగా వెళ్తామంటే మనకంటూ ఒక మనస్సాక్షి ఉంటది, మనకంటూ ఒక వ్యక్తిత్వం ఉండాలి కదా. అసలు ఆ వ్యక్తిత్వం కాపాడుకుంటారు ఎవరైనా సరే. ఆ వ్యక్తిత్వం కోసం వదిలేసుకుని అన్ని విలువలు వలువులు అన్ని బట్టలు గిట్లని వదిలి నగ్నంగా సమాజం ముందు నిలబడతాను అంటే ఇది ఏ రకమైన రాజకీయం నేను అడుగుతున్నాను. అదే చంద్రబాబు నాయుడు గారు అంటుంది, ఏ రకమైన రాజకీయాలతో మనం పోరాడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది, కనీసం విలువలు లేవు, ఏమి లేవు. మన పూర్వీకుల ప్రజాస్వామ్యంలో ఏ రకంగా మనకు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎంతమంది ప్రతిపక్ష నాయకులు కావచ్చు, ఇటు కావచ్చు, అటు కావచ్చు, ఎవరు ఎన్ని వ్యాఖ్యలు చేసినా ఎన్ని విమర్శలు చేసినా హుందాగా జరిగేది, రాజకీయాలు హుందాగా జరిగేది. రాజకీయం వేరు, రౌడీయిజం వేరు కదా. కానీ ఇప్పుడు రెండు కలిసిపోయిన తర్వాత ఇలాగే ఉంటుంది పరిస్థితి. ఎస్ కనపర్తి గారు. ఏమి ఇప్పుడు ఒకటేసారి వాళ్ళ